హాయ్ ఫ్రెండ్స్. కిబో నుండి క్యూసీసీ ఎక్స్చేంజ్కి కాయిన్ ట్రాన్స్ఫర్ చేయడం చాలామందికి రావడం లేదు. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. కిబోలో నుండి ఏ చిన్న అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్తే మీ కిబో అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మూడు గీతలు కనబడతాయండి. అంతకంటే ముందు ఇక్కడ మై డాష్ బోర్డ్లో ఫైనల్ కాయిన్స్లో మీ కాయిన్స్ ఉండకూడదండి. ఇక్కడ కింద స్వాపిడ్ పర్చేసెడ్లోనన్నా ఉండొచ్చు, స్వాపిడ్ మైనింగ్లోనైనా ఉండొచ్చు అండి. ఈ ఫైనల్ కాయిన్స్లో ఉంటే మీ కాయిన్స్ బీసీటీ కాయిన్స్గానే ఉన్నట్టు. డీ కాయిన్గా స్వాప్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూడు గీతాల మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ స్వాప్ ఫైనల్ కాయిన్స్ అని ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లో రైట్ సైడ్ జీరోలు కనబడుతున్నాయండి. అక్కడ మీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనబడతాయండి. దీనికి ఒక కూపన్ కావాలండి. ఆ కూపన్ 15 రూపాయలు అయ్యిద్ది. ఆ కూపన్ తీసుకోండి. కాయిన్ మెర్జ్ కూపన్ అనేసి మెర్జ్ కూపన్ ఒకటి 15 రూపాయలు అవుతుందండి. ఆ కూపన్ తీసుకొని ఆ కూపన్ ఇక్కడ ఇవ్వాలండి. కూపన్ అనే బాక్స్లో కూపన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ నొక్కేస్తే మీ కాయిన్స్ అన్నీ స్వాప్ అయిపోతాయండి. అలాగే ట్రాన్స్ఫర్ ఎలా చేయాలంటే లెఫ్ట్ సైడ్ మూడు గీతలు నొక్కేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీఎక్స్ అని ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఈమెయిల్తో అయితే ఎక్స్చేంజ్లో లాగిన్ అయ్యారో అదే మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలండి. అంతకంటే ముందు మీ కిబో అకౌంట్లో కూడా అదే మెయిల్ ఐడితో అప్డేట్ చేసి ఉండాలండి. అలా చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేసి గెట్ ఓటీపీ నొక్కగానే మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుందండి. మెయిల్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఇక్కడ ఓటీపీ ప్లేస్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ నొక్కేస్తే ఓటీపీ సబ్మిట్ అయిన తర్వాత మీకు 12 hours ఆర్ 24 hours అని పాపప్ వస్తుందండి. కానీ మీ కాయిన్స్ 4 days ఆర్ ఒక 1 weekలో ఎక్స్చేంజ్లోకి వెళ్తాయండి. అలాగే మీరు మెర్జ్ చేసుకున్న అకౌంట్స్ ఏవైతున్నాయో వాటిని మై డాష్ బోర్డుకి వచ్చిన తర్వాత ఇక్కడ స్విచ్ యూజర్ అనేసి ఉంటుందండి. స్విచ్ యూజర్కి వచ్చేసి ఇక్కడ ఎన్ని అకౌంట్స్ అయితే మీరు మెర్జ్ చేసుకున్నారో ఆ అకౌంట్లో అన్నింటిని సేమ్ ప్రాసెస్ చేయాలండి. ఇక్కడ మూడు గీతలకు వచ్చేసి సేమ్ అదే ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీఎక్స్కి వచ్చేసి ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడితో ఎక్స్చేంజ్లో ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసి గెట్ ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ నొక్కేయండి. ప్రతి అకౌంట్లో ఈ ప్రాసెస్ చేయాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.